ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా తొలి రోజు జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో సీఎం జగన్ బిజీగా గడిపారు. బద్వేలు, కడప నియోజకవర్గాల పరిధిలో సీఎం పర్యటన కొనసాగింది. వైఎస్ఆర్ కడపలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ప్రేయర్ హాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా సింహాద్రిపురం మండలంలోని జూనియర్ కాలేజ్కి చేరుకుంటారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సింహాద్రిపురం రోడ్డు విస్తరణ, బ్యూటిఫికేషన్ పనులను, వైఎస్ఆర్ పార్కును ప్రారంభిస్తారు సీఎం జగన్. అలాగే కొత్తగా నిర్మించిన తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం ఇడుపులపాయలోని ఎకో పార్క్లో పులివెందుల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక రేపు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో ఈసీ బృందం పర్యటించింది. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవోటల్లో ప్రారంభమైన సమీక్షా సమావేశం శనివారం కూడా కొనసాగింది. పలు అంశాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఓటర్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కోనేరు సురేష్పై చర్యలు తీసుకోవాలని సీఈసీకి కోరామని అన్నారు. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం మై పార్టీ డాష్ బోర్డుపై కూడా సీఈసీ విచారించమని చెప్పామని తెలిపారు. ఐపాక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నామంటూ ట్వీట్ చేసింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం తాము పనిచేస్తామంటూ ఆ ట్వీట్లో వివరించింది. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం జగన్కు మా వంతు తోడ్పాటును అందిస్తామని ఐపాక్ తన ట్వీట్లో తెలిపింది. ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రాసెసే ఉండేది. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన మ్యూటేషన్ జరక్క కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. అయితే సీఎం జగన్ ప్రభుత్వం ముందు చూపుతో అమలు చేస్తున్న కార్డ్ ఫ్రేమ్ రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యూటేషన్ల ప్రక్రియ అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికలు సమీపించే సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ దొంగ మాటలేనన్నారు తిరుపతి వాసులు. సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న జగనే తమకు కావాలని, ఆయనే మళ్లీ సీఎంగా రావాలని కోరుతున్నారు వారు. చంద్రబాబు, పవన్లు వేసే డ్రామాలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. వారిని నమ్మితే నెత్తిన గుడ్డ వేసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీనియర్ నేత, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు ఫైర్ అయ్యారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్చేసింది ఏఐసీసీ. టీ కాంగ్రెస్ కొంత ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించింది. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్గా పనిచేశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్యరావు ఠాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నియమించింది ఏఐసీసీ. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు ఆయన. అందుకే తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరారు. యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని చర్చిలు ముస్తాబయ్యాయి. నేడు క్రిస్మస్ ఈవ్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రార్థనలకు హాజరు కానున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 600కు పైగా చర్చిలున్నాయి. ముఖ్యంగా కాకినాడ చర్చ్ స్క్వేర్ సెంటర్లో డచ్, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అతి పురాతనమైన ఆలయాలు ఉండడం విశేషం. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని సిఎస్ఐ చర్చ్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పాస్టర్లు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం 19వ వార్డులో క్రిస్టియన్ సోదరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతరం 200 కుటుంబాలకు క్రిస్మస్ కానుక అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు.
అనంతపురంలో సాక్షి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ విద్యార్థులకు గ్రూప్ మరియు గ్రూప్ 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు గెస్ట్ స్పీకర్గా సివిల్స్ విజేత బాలలత హాజరై విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో డ్రైవర్స్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లకు పట్టాలతో పాటు విద్యుత్ కనెక్షన్ను ఇప్పిస్తామని స్థానిక బీఆర్ఎస్ నేత అసీఫ్ ఒక్కొక్కరి వద్ద నుంచి 1000 రూపాయల చొప్పున సుమారు ₹1,00,000 వసూలు చేసినట్టుగా ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వారు చెప్పారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొంతమంది వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతూ తూనికలు కొలతల అధికారులకు చిక్కారు. కిలో రాయికి రంధ్రాలు చేసి వినియోగదారులకు సుమారు 140 గ్రాముల తక్కువ ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో బంగారు మంగళసూత్రం చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణ శివార్లోని టీఆర్ నగర్కు చెందిన రషిత అనే మహిళ ఈ నెల 18న ప్రసవం కోసం జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. డెలివరీ కోసం వెళుతున్న సమయంలో ఆమె బంధువుల వద్ద ఉంచిన 3 తులాల పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ వద్ద గల అంకుర్ తల్లి పిల్లల హాస్పిటల్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు అంతస్తుల్లో ఉన్న అంకుర్ హాస్పిటల్లో మంటలు చెలరేగడంతో లోపల రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హాస్పిటల్ పై అంతస్తు నుంచి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా హాస్పిటల్కు వచ్చిన వారంతా పరుగులు పెట్టారు. మంటల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. సింగరేణి కాలరీస్ 135వ వార్షికోత్సవ వేడుకలు కోల్బెల్ట్ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగరేణి ప్రధాన కేంద్రం కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్లో ప్రధాన వేడుకలను సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ ఇతర డైరెక్టర్లు కలిసి ప్రారంభించారు. సింగరేణి వైభవాన్ని తెలిపే స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సాయంత్రం టీవీ సినీ కళాకారులతో సాంస్కృతిక ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు మాట్లాడుతూ బహుముఖ వ్యాపార విస్తరణకు సింగరేణి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్టుగా తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. రైతులతో కలిసి ఆయన వరినాట్లు వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ శివార్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళా రైతులు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థినులపై ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ యాజమాన్యం. 28 మంది పీజీ, 28 మంది కామర్స్, 25 మంది ఎకనామిక్స్, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు సస్పెండ్ అయ్యారు. గత కొంతకాలంగా జూనియర్లను సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేస్తున్నట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు వర్సిటీ అధికారులు. కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణుల నిరసనలతో తిరువనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నవకేరళ సదస్సు ఈ రోజుతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్రకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనకు దిగాయి. డీజీపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు చేసిన ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. మరోవైపు బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. సరస్వతి ఆలయానికి చెందిన సరస్వతి మందిరంలో నవకేరళ సదస్సు మీటింగ్ను పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి జిల్లాలో ఆర్మీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీ కాన్వాయ్పై దాడికి తెగబడిన టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. దీంతో పూంచ్ రాజౌరి జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతా దళాలు భారీగా మోహరించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యుడిపై అధ్యయనం చేస్తున్న ఆదిత్య L1 తన ప్రయాణంలో చివరి అంకానికి సమీపించింది. జనవరి 6న తన గమ్యస్థానానికి చేరుకోనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఓ NGO నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఆదిత్య L1కి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని అన్నారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు ఇస్రో చైర్మన్. అలాగే భారత స్పేస్ స్టేషన్కు నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు ఆయన.
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు పన్నుంది. కొత్త ఏడాదిలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వేలాది మంది ఉద్యోగుల మెడకు గూగుల్ కత్తి వేలాడదీస్తోంది. అందుకు ఏఐ టెక్నాలజీ కారణంగా కనబడుతోంది. అయితే ఆ టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ మనుషుల ఉద్యోగాలు మనుగడ కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎలన్ మస్క్ లాంటి వారు. ప్రపంచవ్యాప్తంగా 70 కార్యాలయాలు, 2 లక్షల మంది ఉద్యోగులు, 200 లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది గూగుల్. అయినప్పటికీ మరోమారు భారీ మొత్తంలో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది గూగుల్. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు విధానాన్ని కేంద్రం మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముడి పామాయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయా నూనెలపై తక్కువ దిగుమతి సుంకం గడువు 2024 మార్చితో ముగియనుంది. తాజా పరిణామాలతో 2025 మార్చి వరకు ఈ వెసులుబాటు కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. రిఫైన్డ్ సోయాబీన్ నూనె, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5%కి తగ్గించింది. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ రీటైల్ ధరలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.